బ్యాక్ టు లైవ్ షో. జీఎస్టీ బిల్లు ఆమోదం కోసం తెలంగాణ శాసనసభ శాసన మండలి నిన్న ఒక్కరోజు సమావేశం అయ్యాయి. గత 30 ఏళ్లలో కేవలం ఒక బిల్లు ఆమోదం కోసం సభను ఒక్కరోజు నిర్వహించడం అనేది ఇదే తొలిసారని చెప్పి కూడా విశ్లేషకులు చెప్తూ ఉన్నారు. మరోవైపు జనరల్ గా శాసనసభ సమావేశాలు జరిగినప్పుడు ఇలాంటి బిల్లులు ఆమోదం చేసి పంపిస్తారు, కానీ మరి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం మెప్పు పొందడానిక అనే ఆలోచనలో కూడా అనే యాంగిల్లో కూడా కథనాలు వస్తున్నాయి. అలాగే ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు కూడా కేంద్రాన్ని పొగట్టలతో ముంచెత్తారు. గత యూపీఏ ప్రభుత్వాన్ని మీద కూడా విమర్శలు చేశారు యాంగిల్. మరోవైపు నిన్న ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. సభాపతి స్థానంలో స్పీకర్ కూర్చుని ఉండగానే కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ఫిరాయింపు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన నోటీసులు నేరుగా తీసుకెళ్లి ఆయన చేతిలోనే పెట్టారు. అది కూడా అసెంబ్లీ చరిత్రలోనే మొదటిసారి జరిగిందని చెప్తూ ఉన్నారు. ఇక కాంగ్రెస్ ఏ ఎండగా గొడుగు పడుతోంది, ఇటు మహారాష్ట్రలో, తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ లో ఈ ఒప్పందాలకు సంబంధించి రకరకాల వాయిస్లు వినిపిస్తున్నారు. అసలు ఒక విధానం లేదని చెప్పి మంత్రి హరీష్ విమర్శించారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో కరువు యాత్రలకు సిద్ధం అవుతోంది. ఈ అంశాలు మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ సింహరావు గారు, సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు వారి లైవ్ షోలో జాయిన్ అవుతున్నారు. ఇక ఎన్నికల పెద్దిరెడ్డి గారు, మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, కొద్దిసేపట్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ నాయకులు కూడా మనతో జాయిన్ అవుతారు. రైట్, నరసింహారావు గారు, ముఖ్యంగా జీఎస్టీకి అంశం మాట్లాడే ముందుగా నిన్న జరిగిన విచిత్రమైన సంఘటన, ఈ ఫిరాయింపుకు సంబంధించి సరే సుప్రీంకోర్టులో నడుస్తోంది, పిటిషన్, స్పెషల్ లీవ్ పిటిషన్ యాక్సెప్ట్ చేసింది, నోటీసులు కూడా ఇచ్చింది. అయితే నోటీసులు నేరుగా తీసుకెళ్లి స్పీకర్ చేతిలో ఆయన ఏదో పేపర్ పెట్టారనుకుంటే చూస్తే తీరా సుప్రీంకోర్టు నోటీసు, తర్వాత ఆవరణలో కూడా ఎమ్మెల్యేలకు ఇచ్చారు. అసలు ఎట్లా చూడాలి ఈ ఘటనని? హైలైట్ అవడం కోసం చేశారా ఆయన, లేకపోతే ఎక్కడైనా ఇవ్వచ్చులే స్పీకర్ కి అన్నట్టు చేశారా? ఎట్లా విశ్లేషించుకో? అంటే మన వ్యవస్థ ఎంత దిగజారిపోయిందంటే అత్యున్నత స్థానంలో ఉన్న వాళ్ళు కూడా సుప్రీంకోర్టు నుంచి నోటీస్ వస్తే మాకు అందలేదే, పైగా మళ్ళీ అదే సీట్లో కూర్చున్నప్పుడు తీసుకోవాల్సి, అలాగే మిగతా ఎవరైనా సరే అసలు అందలేదు అంటాం, అందలేదు కాబట్టి మాకు వాయిదా కోరతాం. ఇది ఒక సాంప్రదాయం అయిపోయింది, సాధారణం అయిపోయింది. అందువల్ల ఇప్పుడు స్వయంగా తీసుకెళ్లి ఇవ్వడం ద్వారా వాళ్ళు ఫిక్స్ చేసేటని అనుకోవచ్చు. స్వయంగా ఇప్పుడు వాళ్ళు స్వయంగా ఇచ్చినా ఇవ్వకపోయినా సుప్రీంకోర్టు నోటీస్ ఇచ్చింది, ఫలానా రోజు వాయిదా వేసింది, మేము అటెండ్ అవుతాం, లేక మా తరఫున ఎవరైనా అటెండ్ అవుతారు అని చెప్పే ధైర్యం మా రాజకీయ నాయకులకు కానీ వీళ్ళు ఎవరికి లేదు. అందువలన ఆ సుప్రీంకోర్టు నోటీసులు అతను ఇస్తున్నది ఫస్ట్ టైం. కానీ ఇది చాలా విచిత్రం. అంటే మనకు వ్యవస్థ మొత్తం కూడా దెబ్బతినిపోయిందా? ఏ వ్యవస్థ కూడా సరిగ్గా పనిచేయట్లేదా? కోర్టు నోటీస్ ఇస్తే తీసుకుని ఇంట్లో లేరని చెబుతాం, లేక అందుకోలేదని చెబుతాం. ఇది సాధారణం అయిపోయిందా అన్నది ఆశ్చర్యం కలుగుతుంది. అదొకటైతే ఈసారి అన్న ఇది కదులుతుందంటారా నరసింహరావు గారు? అంటే ఎప్పుడో కోల్డ్ స్టోరేజ్ లో ఉండిపోతాయి ఫిరాయింపులు అనేవి, దాని మీద పెద్దగా చర్యలు వస్తున్న పరిస్థితి లేదు. మరి ఈసారి సుప్రీంకోర్టు స్పెషల్ లీవ్ పిటిషన్, ఆ నోటీసు స్వయంగా స్పీకర్ అందుకోవడంతో మరి దీని మీద ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలా, లేకపోతే ఏదైనా చేయొచ్చా? ఇప్పుడు ఒకవేళ మీరు సమాధానం ఇవ్వకపోతే, మీరు దాన్ని పట్టించుకోకుండా ఉంటే మేమే సుమోటోగా విచారించి ఒక నిర్ణయాన్ని వెలువరిస్తాం అని సుప్రీంకోర్టు వార్నింగ్ ఇచ్చింది. అందువల్ల మరి చెప్పాలి. అయినా దాన్ని కూడా ఎలా తప్పించుకుంటారు, సుప్రీంకోర్టు నుంచి ఎలా తప్పించుకోవాలి, సుప్రీంకోర్టు బారి నుంచి అన్నది చాలా స్పెషలైజ్ చేశారు పెద్ద పెద్ద అడ్వకేట్స్ అంతా. అలా వీళ్ళు కూడా తప్పించుకోవచ్చు, లేక సుప్రీంకోర్టు చెప్పొచ్చు. కానీ ఒకటి, పార్టీ ఫిరాయింపులు అన్నాయి నెగోషియబుల్ కాదు. అసలు పార్టీ ఫిరాయింపులు రాజ్యాంగంలో ఉంది కదా. ఒక పార్టీ ఎన్నికయ్యి మరో పార్టీలోకి వెళ్తే వాళ్ళు వెంటనే సభ్యత్వాన్ని కోల్పోతారు. స్పీకర్ పని ఏంటి? సభ్యత్వాన్ని కోల్పోయి డిక్లేర్ చేయడమే, అంతమించి ఇంకేమీ లేదు. వీళ్ళు ఈ పార్టీ నుంచి ఈ పార్టీకి వచ్చాక సభ్యత్వాన్ని కోల్పోయామని డిక్లేర్ చేయడం. కర్ణాటకలో ఇట్లాంటి ఇన్సిడెంట్ ఒకటి జరిగితే ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీ మీటింగ్ లో పాల్గొన్నాడు అతను, అతను సభ్యత్వాన్ని కోల్పోయాడు. సుప్రీంకోర్టు కూడా, హైకోర్టు చెప్పింది, సుప్రీంకోర్టు దాన్ని ధృవీకరించింది. అందువలన ఇది వాళ్ళ పార్టీ మార్పిడిని కూడా ఎలాగోలా మాయ చేయటం, లేక పార్టీ మార్పిడిని కూడా కప్పి పెట్టడం. పార్టీ మార్పిడి వల్ల వీళ్ళు సభ్యత్వాన్ని కోల్పోతారు రాజ్యాంగం స్పష్టంగా ఉన్నా కానీ ఆ విషయాన్ని పట్టించుకోకుండా ఉంటున్నది మన రాజ్యాంగాన్ని, దీన్ని అవహేళన చేయటం. పెద్దిరెడ్డి గారు, ఈ జరిగే ఘటనను మీరు ఎలా చూస్తున్నారు? కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రంలో శాసన వ్యవహారాన్ని చూస్తుంటే అన్ని వింతగానే కొత్తగానే కనిపిస్తూ ఉన్నాయి. బహుశా సంపత్ గారు అనుకుని ఉండొచ్చు, ముఖ్యమంత్రి గారే స్వయంగా శాసనసభలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వంగా ఇక నేను నోటీసులు ఇస్తే తప్పే. రెండవది, పర్సనల్ గా ఇళ్లలో పోయి ఇచ్చినా, ఆఫీసులో ఇచ్చినా నాకు ఇవ్వలేదని చెప్తే దానికి సాక్ష్యాలు చూపుతూ ఉంటుంది. నిండు సభలో ఇచ్చినట్టయితే ఇప్పుడు మనం చర్చించుకుంటున్నాం. మొత్తం జాతీయ మీడియా అన్ని పత్రికలు నోటీసులు ఖచ్చితంగా అందినాయి, సుప్రీంకోర్టు ఇచ్చింది అనేది ఒకటి ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. ఇంకొకటి ఏమన్నా, సుప్రీంకోర్టు సంపత్నే డైరెక్ట్ గా నోటీసులు సర్వ్ చేయమని చెప్పని అధికారం ఆయనకి ఇచ్చారు. సో దాన్ని ఆయన యూటిలైజ్ చేసుకున్నట్టుగా మనం ఇక్కడ భావించాలి. ఏదేమైనప్పటికీ కూడా స్పీకర్ గారు కూడా ఆ సీట్లో కూర్చొని వారికున్న విచక్షణ విస్తృతాధికారులు ఏమున్నాయి, ఎవరైనా భయపెట్టించి బెదిరించి బలవంతంగా అతనితో రిజిగ్నేషన్ తీసుకొచ్చి స్పీకర్కి ఇస్తే స్పీకర్ తన పరిధిలో ఉన్నటువంటి హక్కులను కొంత సమయం తీసుకొని
నేరుగా ఆ వ్యక్తినే పిలిచి, అంటే ఈ ఒక్కసారే కొత్తగా కాదులేండి, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో స్పీకరే ఇలా చేస్తున్నారు కదా, గత నుంచి కూడా ఎమ్మెల్యేల ఫిరాయింపులు పార్టీ ఉండిపోతున్నాయి. అలానే దాన్ని సమర్థించాలి, దాని సమస్యగా మనం చర్చించుకో ఉండలేము కదా, ఎవరు చేసినా ఎక్కడ చేసినా. సో ఆ స్పీకర్ కున్న నేను హక్కులు చెప్తున్నాయి. రాజ్యాంగంలో ఏ విధంగా స్పీకర్కి ఇచ్చినారంటే, ఈ విధంగా మనం సోమోటోగా ఇచ్చిన ప్రతి కాయిదాన్ని యాక్సెప్ట్ చేసినట్టయితే బలవంతంగా భయపెట్టించి కూడా ఆ విధంగా జరుగుతాయి అనేటువంటి కోణంలో ఆ రోజున రాజ్యాంగంలో వారికి ఆ విస్తృతాధికారులు ఇచ్చారు. అందుకనే స్పీకర్ స్వయంగా ఆ వ్యక్తిని పిలుచుకొని, నువ్వు ఆరోగ్యపూర్వకంగా ఉద్దేశపూర్వకంగా నీ ఇష్టపూర్వకంగానే ఈ యొక్క నిర్ణయం తీసుకున్నావా, ఇది నిజమేనా అని చెప్పేసి అని అడిగేటువంటి హక్కు వారికి ఉన్నది. దానికి సంవత్సరాలు పట్టాల్సిన అవసరం లేదు. అందుకని ఇవాళ న్యాయస్థానాలు అసలు దీంట్లో జోక్యం కల్పించుకోవు, రాజీనామాలకు మాత్రమే అది. పార్టీ ఫిరాయింపులకు అసలు విచక్షణాధికారం స్పీకర్ లేనే లేదు, డైరెక్ట్ గా వాళ్ళు రద్దు చేసినట్టు వెంకయ్య నాయుడు గారి సందర్భంగా ఆయన చట్టం చేయించుంటే బాగుండేది మొన్న అసెంబ్లీ పార్లమెంట్ సమావేశాల్లో. నేను అదే చెప్పబోతున్నా, అది కేవలము రిజిగ్నేట్ చేసిన వాళ్ళకు. ఇదైతే స్పష్టంగా చట్టంలో ఉంది. దీనికి ఇంకా వేరే మినిమేషన్ లెక్క పెట్టాల్సిన అవసరమే లేదు. అసలు సోమోటోగా నైతికంగా ఆ వ్యక్తే తన మనసు మార్చుకొని తను ఎన్నికైన పార్టీ నుండి ఉండదలుచుకోలేనప్పుడు మొదలుగా తను చేయాల్సిన పని ఏంటంటే రాజీనామా చేసి తను నమ్ముకున్న తన ఇష్టమైన పార్టీ చేరొచ్చు. చేరిన తర్వాత తను ప్రశ్నించే హక్కు లేదు, మళ్ళీ తిరిగి ఎన్నిక కావచ్చు. అది అతని నైతికత సంబంధించింది. అతని నైతికత లేదనుకున్నప్పుడు స్పీకర్ గారు కూడా, ఆ అత్యున్నతమైన స్థానంలో కూర్చున్న స్పీకర్ గారు కూడా దీనిపైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అది పార్లమెంట్ లో జరుగుతాయి ఆ నిర్ణయాలు. మరి ఇక్కడ ఆ నిర్ణయాలు జరగట్లేదు. ఇది కూడా మొదటిసారి జరిగినటువంటి సంఘటన చూడొచ్చు. మీరు అన్నట్టుగా ఒక్కరోజు సమావేశం కూడా చరిత్రలో జరిగిన హిస్టారికల్ గా కొత్త కొత్త ఈ రోజు నోముల నరసింహ గారు జాయిన్ అయ్యారు మనతో, మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు. నిన్న సభాపతి స్థానంలో ఉన్న స్పీకర్ కి డైరెక్ట్ గా తీసుకెళ్లి సుప్రీంకోర్టు నోటీస్ ఇచ్చారు కాంగ్రెస్ ఎమ్మెల్యే. ఎట్లా చూసినారు దీన్ని మీరు? ఇప్పుడు కొన్ని విషయాలు మనం గమనించాల్సింది ఏంటంటే, స్పీకర్స్ స్టేట్ కానీ పార్లమెంట్కి సంబంధించి కానీ రాజ్యాంగానికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతులలో అన్ని రకాల ప్రావిజన్స్ ఉన్నాయి. నో కోర్ట్ షుడ్ క్వశ్చన్ అనేటువంటి అంశం కూడా దాంట్లో దాగి ఉంది. ఈ విషయాన్ని ఒకటి మనం గమనించాలి. మిత్రుడు చెప్పిన పెద్దిరెడ్డి గారు, ఎందుకంటే ఆయన కూడా అనుభవం ఉంది, లెజిస్లేటర్ గా మంత్రిగా చేసినారు కాబట్టి, ఎక్కడ తప్పు జరిగిన నైతికత అనేది నైతికతగానే ఉంటది. ఎవడు పార్టీ మారరా వద్దురా అని చెప్పడానికి అవకాశం లేదు. కానీ పదవి వేసుకొని పోయి అలా కూర్చుంటే ఈ రోజు భారతదేశంలో ఉన్న రాజకీయాల కాంచి పార్లమెంటరీ రాజకీయాలు చూసుకున్నా, తర్వాత అసెంబ్లీలో రాజకీయాలు చూసుకున్నా, పొరుగు రాష్ట్ర రాజకీయాలు చూసుకున్నా ఏమున్నాయి అనేది గొంగట్ల పోసుకొని దాంట్లో నేను కంక్లూజన్ చేస్తున్నాను. అందుకోసమని ఈ క్రమంలో సుప్రీంకోర్టు నోటీసును సుప్రీంకోర్టే చెప్పింది, ఇట్ ఈస్ నాట్ అవర్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్ అని చెప్పేసి గతంలోనే సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది, జ్యుడిషియరీ చెప్పింది. కానీ నోటీసు ఏదో తీసుకోవడానికి భయపడము, తీసుకోకపోతే నోటీసు వేరే అబౌట్ నాట్ నోన్ కాదు కదా. అందుకోసమని దీనికి కూడా ఒక సస్తా ప్రచారం కోసం వాడుకోవడం. ఎస్, అనుకుందాం కాసేపు కాంగ్రెస్ ప్రచారం కోసమే చేసింది. అయితే వాళ్ళు సుప్రీం కోర్టు నోటీస్ నేరుగా స్పీకర్ చేతిలోకి వచ్చిన తర్వాత అయినా కూడా ఏమన్నా యాక్షన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? నేనేమంటున్నానంటే, నో కోర్ట్ షుడ్ నాట్ బి ఎంటర్టైన్ ఎనీ. ఇప్పుడు నేనున్నానండి జ్యుడిషియరీలో, నాకున్నటువంటి పరిధి నాకుంది, లెజిస్లేటర్స్ కు ఉండేటువంటి పరిధి ఆయనకుంది, ఎగ్జిక్యూటివ్ ఉన్నటువంటి పరిధి వాళ్ళకు ఉంది. రాజ్యాంగ అంశాలకు సంబంధించి ఏమైనా మనం అతిక్రమించినవా లేదా అనేది సమస్య. ఒకరోజు మనం ఒకసారి గతంలో రాజ్యాంగానికి సంబంధించినటువంటి సవరణలో ఒకసారి ఏకే గోయల్ కేసులో గాని, తర్వాత ఏకే గోపాలన్ కేసులో గాని, తర్వాత గోలక్నాథ్ కేసు గాని, ఇవన్నిటిని ఒకసారి లోతుకెళ్లి చూస్తే అనేక అంశాలు ఉన్నాయి. ఈ పార్లమెంట్ ఇస్ ది సుప్రీం, పార్లమెంటరీ సిస్టమ్ ఇస్ ది సుప్రీం, కాన్స్టిట్యూషనాలిటీకి సంబంధించి మీరే ఇందాక అన్నారు నరసింహ గారు నైతికత అనే పదం వాడారు. మరి దాన్ని కూడా కీలకంగా తీసుకోవాల్సిన లేదా? నైతికత నేను ఏమంటున్నానంటే, పెయిడ్ వార్తలు రాస్తున్నారు ఎలక్షన్స్ ముందలా, అది నైతికతనేనా? మళ్ళీ ఇక్కడి నుంచి మీరు అక్కడికి వెళ్తే ఎమ్మెల్యేలు పార్టీ సమర్థిస్తున్నారు నిర్వచనం ఏంటి? నైతికత వద్దంటారు, అసలు నైతికత అంశం తీసేద్దామా, ఎక్స్టర్నల్ తీసేద్దామా? నేనేమంటుందంటే, ఇప్పుడు ఉల్లిగడ్డలు వేస్తాము, మీరు మాత్రం తినండి, మేము మాత్రం తింటే మీరు తినవద్దు అనేది కాదు. ఎస్,
నైతికత లేకపోతే వాడు మనిషే కాదు. రైట్. శాసనసభ వ్యవహారాలకు సంబంధించి ఏ కోర్టు కూడా జోక్యం చేసుకునే అధికారం లేదు. కానీ శాసనసభ వ్యవహారం కాదు, రాజ్యాంగబద్ధమైన వ్యవహారం, రాజ్యాంగ ఉల్లంఘన జరిగితే ఒక పార్టీ నుంచి ఒక పార్టీ మారుతామంటే రాజ్యాంగ ఉల్లంఘన ఒకసారి దీని మీద లీగల్ గా ఒపీనియన్ కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో అద్దంకి దయాకర్ గారు టీపీసీసీ అధికార ప్రతినిధి జాయిన్ అయ్యారు. వారితో మాట్లాడే ముందు జంధ్యాల రవిశంకర్ గారు అసెంబ్లీ వ్యవహారాలు పరిశీలిస్తారు, వారు సీనియర్ అడ్వకేట్. నమస్తే రవిశంకర్ గారు. గుడ్ మార్నింగ్ అండి. రైట్. సంపత్ కుమార్ గారు నేరుగా తీసుకెళ్లి ఆ కాగితం తీసుకెళ్లి స్పీకర్ గారి చేతిలో పెట్టారు. ఏమిటో అని చూసే లోపు సుప్రీంకోర్టు నోటీస్ అని వారికి తెలిసింది, అలాగే ఎమ్మెల్యేలకు కూడా ఇచ్చారు. సో సరే, ఇది ప్రచారం కోసం చేశారా, దేనికోసం చేసినా దీని ఇంపాక్ట్ ఏ విధంగా ఉండొచ్చు, లేదా గతానికి ఇప్పటికీ పెద్ద తేడా ఉండకపోవచ్చా? అంటే సర్వీస్ ఈజ్ ఇంపార్టెంట్ అండి. మనకి సర్వీస్ చేసాము, ఓకే. ఎందుకంటే నాట్ అవైలబుల్, నాట్ క్లెయిమ్డ్, రిఫ్యూజ్డ్, డోర్ లాక్డ్, నాట్ ప్రెసెంట్ ఫర్ 7 days, ఇవన్నీ కూడా మనం రకరకాల అంశాలన్నింటినీ కూడా సర్వీస్ కింద ట్రీట్ చేస్తారు. ఇప్పుడు వారు సంతకాలు పెట్టి రిసీవ్డ్ అని ఎక్నాలెడ్జ్ చేసినా చేయకపోయినా కూడా వారు రిసీవ్ చేసుకున్నట్టే. రెండోది ఏంటంటే ఎమ్మెల్యేలు కూడా రేపు పొద్దున ఇది సుప్రీంకోర్టు స్పెసిఫిక్ గా దస్తీ నోటీస్ ఇచ్చిందంటే దాంట్లో ఉన్న అర్జెన్సీని, దాంట్లో ఉన్న ఇంపార్టెన్స్ ని సుప్రీంకోర్టు అర్థం చేసుకుంది కాబట్టి దాంట్లో దస్తీ నోటీస్ ఇవ్వడం జరిగింది. అంటే సుప్రీంకోర్టు నుంచి కూడా నోటీసులు వస్తాయి, కానీ 3 వారాల్లో మమ్మల్ని సర్వ్ చేసి సుప్రీంకోర్టులో ఫైల్ చేస్తే ఇమ్మీడియట్ గా దాన్ని వెంటనే టేకప్ చేస్తారు. అందుకని నోటీసులు సర్వ్ చేయాల్సిన అవసరం ఉంది. గతంలో ఆలయ నరేంద్ర గారికి ఇట్లాగే అయింది. ఆలయ నరేంద్ర గారికి నోటీస్ ఇస్తే వాళ్ళు కాస్త 2 లాగా రాశారు, ఇది నాకు సర్వ్ అవ్వలేదని చెప్పి ఇది అందుకే రిజెక్ట్ చేశారు అని చెప్తే సోమనాథ్ చటర్జీ గారు ఈ విషయాన్ని డిసైడ్ చేస్తూ అతని మీద నోటీసు సర్వ్ చేయనట్టే భావించాలి. ఆయన ఒక పార్లమెంటేరియన్, రోజు పార్లమెంట్ కు వస్తుంటే 50 రోజుల పాటు పార్లమెంట్ కు వస్తే పార్లమెంట్ లో మీరు ఎందుకు ఇవ్వలేదు ఆయనకి అని చెప్పడం జరిగింది. సో దాని మీద నేను క్లూ తీసుకున్నాను. అయితే న్యాయవాదిగా ఈ ఆలోచన మీరు ఇచ్చిందేనా? డైరెక్ట్ గా స్పీకర్ ప్లేస్ లో ఉండగా వెళ్ళి ఇచ్చేసేయండి, మీదే కదా? అదేంది వారెందుకు ఇస్తారు? ఏ విధంగా సర్వ్ చేయాలని 1, 2, 3, 4 అనే ఒక 4 వాటి ప్రకారమే ఎగ్జిక్యూట్ అయినాయి. అది ఏ విధంగా చేయాలి అనేది నేను నిర్ణయించుకోవటం, దాని వ్యవహారం చేయడం జరిగింది. దాని ప్రకారం ఎట్లా ఎగ్జిక్యూట్ చేయాలి, ఫస్ట్ స్టేజ్ మిస్ అయితే ఎవరికి ఎక్కడ సర్వ్ చేయాలి, ఎట్లా సర్వ్ చేయాలి అనేది అది నిర్ణయం. అది ఆ నిర్ణయం ప్రకారమే జరిగింది. ఆ నిర్ణయం ప్రకారం ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. అద్భుతంగా సంపత్ ఎగ్జిక్యూట్ చేశారు, అందులో అనుమానం ఏం లేదు. మీరు చెప్పిన దాన్ని చాలా అద్భుతంగా సంపత్ ఎగ్జిక్యూట్ చేశారు. అయితే రవిశంకర్ గారు, దీని ఇంపాక్ట్ అంటే దీని రిజల్ట్ ఏ విధంగా ఉంటుంది అది కూడా ఒకసారి మాట్లాడుకుందామా? సరే, ఇచ్చారు నోటీస్, అయితే వాళ్ళు సర్వ్ చేశారు. ఇప్పుడు ఏంటంటే గతంలో మరి 2 కేసుల్లో నాకు హైదరాబాద్ హైకోర్టు నుంచి వచ్చిన కేసుల్లో ఇవాళ రేపు నెక్స్ట్ వీక్ లో రాబోతున్న టీడీపీ మర్జర్ కేసు విత్ టీఆర్ఎస్ లో కూడా స్పీకర్ గారు నోటీసులు నాట్ క్లెయిమ్డ్ అని చెప్పి రిటర్న్ చేయడం జరిగింది. ఈ సందర్భంలో ఇప్పుడు నాట్ క్లెయిమ్డ్ అంటే సుప్రీంకోర్టులో ఇవి ఈ రకంగా నోటీసులు తీసుకోకుండా ఉంటే డిలేలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అందుకని ఖచ్చితంగా వారికి సర్వ్ చేయాల్సిన అవసరం ఉంది. రావటమా రాకపోవటమా, వారు కోర్టు ముందు తమ వాదనలు వినిపించకపోవటం అనేది ఒకటి ఉంటుంది. రెండోది ఏంటంటే సుప్రీంకోర్టు ఈ విషయాన్ని సీరియస్ గా పరిగణించింది. లాస్ట్ టైం నేను ఆర్గ్యూ చేసినప్పుడు చాలా సీరియస్ గానే పరిగణించింది. వారి ఎక్స్ప్రెషన్స్ నేను ఇప్పుడు టీవీలో చెప్పలేను, డైరెక్ట్ గా కోర్టులో జరిగిన విషయాల్ని. కాబట్టి మాకు సర్వీస్ చేయాలనే ఇది ఉంది. దీని మీద ఏంటంటే ఇప్పటికి 2.5 సంవత్సరాలు అయిపోయింది. 2.5 సంవత్సరాల్లో మేము ఏప్రిల్లో ఎలక్షన్స్ అయితే జూన్, జూలై దగ్గర నుంచి డిస్క్వాలిఫికేషన్ పిటిషన్స్ వేయటం మొదలు పెట్టాము. ఇవాళ మళ్ళీ ఆల్రెడీ సెప్టెంబర్ 2016 వచ్చేసిందంటే దాదాపు 2.5 సంవత్సరాలు అయిపోతుంది. ఇది పరిస్థితి అని చెప్పి కోర్టుకు చెప్పడం జరిగింది. వారు దాన్ని చూసిన తర్వాతే మేము కూడా 3 వారాలు కూడా అడగలేదు. ఇన్ఫాక్ట్ ఇప్పటికే 2.5 సంవత్సరాలు అయింది అండి అంటే అందుకే 3 వారాలు అంటున్నాము అని చెప్పి వారంతటా వారే పయనించారు అనడం జరిగింది. కాబట్టి ఈసారి ఇది ఇమ్మీడియట్ గా డిసైడ్ చేసే అవకాశం ఎక్కువ శాతం ఉంటుంది. వాట్ ఇఫ్ రవిశంకర్ గారు, అంటే వాట్ ఇఫ్ ఇప్పుడు వీళ్ళు ఏం స్పందించకపోతే, సమాధానం చెప్పకపోతే ఏంటి యాక్షన్ ఏముంటుంది? లాస్ట్ పారాగ్రాఫ్ లో మీ అందరికి చూసుంటారు, మీ అందరికి మీడియా కూడా వచ్చింది. లాస్ట్ పారాగ్రాఫ్ లో మీరు ఇందులో కానీ ఈ నోటీస్ తీసుకోకపోయినా, రెస్పాండ్ చేయకపోయినా, మీ అడ్వకేట్ పెట్టుకుని కౌంటర్ వేయకపోయినా కూడా ఫర్దర్ ఎస్ఎల్పీలో కానీ ఆ తర్వాత జరిగే ప్రొసీడింగ్స్ లో కానీ మీకు నోటీస్ ఇవ్వకూడదు, మీ ఆబ్సెన్స్ లో ఈ కేసు డిసైడ్ చేయబడుతుందని డైరెక్ట్ గా నోటీస్ లో కింద రాయడం జరిగింది. లాస్ట్ పారాగ్రాఫ్ లో రూల్ 14 ఆఫ్ సుప్రీం కోర్ట్ రూల్స్ ని కూడా స్పెసిఫిక్ గా మెన్షన్ చేశారు.
చేసి దాని మీద ఇచ్చారు కాబట్టి ఇక్కడ ఇది సుప్రీంకోర్టు డిలే అవ్వదని నేను ఖచ్చితంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ రవిశంకర్ గారు క్లారిటీ ఇచ్చారు. నేను రవిశంకర్ గారు సోదరులు అడ్వకేట్ కాబట్టి నేను కూడా ఒక మాట చెప్పదలుచుకుంది ఏంటంటే, జ్యుడిషియరీకి సంబంధించినటువంటి పరిధి జ్యుడిషియరీకి ఉంది. ఈ డిఫెక్షన్ కి సంబంధించిన బిల్లుకు సంబంధించిన వీటికి సంబంధించినంత వరకు పార్లమెంటరీ సిస్టమ్ లో లెజిస్లేటర్స్ హ్యాస్ దేర్ ఓన్ రైట్స్. అదే చట్టం అవ్వలేదు కాబట్టి ఎంత కాలంలో డిసైడ్ చేయాలని చట్టం అవ్వలేదు కాబట్టి కెనాట్ బి క్వశ్చన్ బై ది ఎనీ జ్యుడిషియరీ సిస్టమ్. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, రాజ్యాంగానికి సంబంధించినటువంటి వేరియేషన్స్ ఉన్నప్పుడు కోర్టు కెన్ క్వశ్చన్. నేను ఇక్కడ ఏమంటున్నానంటే, ఒక మాట వినండి, ఒక మాట విన్నాక మాట్లాడు. నేను ఏమంటున్నానంటే, ఒక 2-3 అంశాలు చూడాలా. అబ్జర్షన్ పార్టీలు కొన్ని విలీనమైన, గతంలో పార్టీలు మారి ముఖ్యమంత్రులే మారిపోయినా, అది ఎవరైతే ఎస్టాబ్లిష్ చేసినాడో, ఎవరైతే ఏర్పాటు చేసుకున్నాడో పార్టీ, ఆయననే పోయి ప్రతిపక్ష పార్టీలో కూర్చున్నా అప్పుడు కోర్టులు ఉన్నాయి. ఆ రోజు కూడా సుప్రీంకోర్టు ఉంది, ఆ రోజు న్యాయస్థానం ఉంది. టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు నిరువున సగం మంది పైన పోయి కాంగ్రెస్ బెంచ్లలో కూర్చుంటే ఆ రోజు వచ్చిన తీర్పు సాంప్రదాయాలు ఉన్నాయి. స్పీకర్ గారికి సంబంధించినంత వరకు యూ షుడ్ ఫాలో ది ప్రెసిడెంట్స్. కాదని అనలేను. మీరు రవిశంకర్ గారు నాకు చాలా మంచి నరసింహన్న ఇప్పుడు వారిద్దరికి ఏ విధమైన ఇది లేదు. న్యాయవాది సోదరుడిగా నాకు అత్యంతమైన ఇది ఉంది, ప్రేమాభిమానాలు ఉన్నాయి. అది కాదు, ఇవాళ మనకి స్పీకర్ ని స్పీకర్ గా చూడకూడదు, స్పీకర్ ని మనం ట్రిబ్యునల్ గా చూడాలి. ట్రిబ్యునల్ గానే మాత్రమే 10th షెడ్యూల్ లో ఉంటుంది కాబట్టి అది స్పీకర్ ని స్పీకర్ గా చూడట్లేదు. అది కాబట్టి స్పీకర్ ట్రిబ్యునల్ గా ప్రవర్తిస్తున్నప్పుడు లిమిటెడ్ జ్యూరిస్డిక్షన్ అయినా కానీ కోర్టుకి జ్యూరిస్డిక్షన్ ఉంది అని 9 మంది జడ్జిలు కూర్చున్న ధర్మాసనం ఆ 92లోను, ఆ తర్వాత 2007లో కూడా దీన్ని పూర్తిగా డిసైడ్ చేశామని ఈ మధ్యలో దాదాపు 10 జడ్జిమెంట్స్ లో వచ్చింది. అది బేస్ చేసుకునే సుప్రీంకోర్టు. అదర్వైజ్ మనకి సుప్రీంకోర్టు ఇవన్నీ తెలియకుండా, అంటే మీరు చెప్పిన దాంట్లో గతంలో జరిగిన కార్యక్రమాలకు వచ్చినప్పటికీ 2013, 2014లో 2 జడ్జిమెంట్స్ వచ్చాయి. ముగ్గురు జడ్జిలు సుప్రీంకోర్టుది. కర్ణాటక ఒకటేమో ఒరిస్సా నుంచి వచ్చింది, ఒకటేమో పంజాబ్ అండ్ హర్యానా నుంచి. దాన్ని బేస్ చేసుకుని మాత్రమే 2014లో కేసులు వేయడం జరిగింది. వాటిని బేస్ చేసుకునే ఇప్పుడు సుప్రీంకోర్టు నుంచి నోటీసు రావడం జరిగింది. మనం కనుక చూస్తే అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రెండిట్లోనూ అక్కడికి వచ్చినప్పుడు వాటిల్లో స్పీకర్లు, గవర్నర్లు వాళ్ళ పరిధులు మించి 361 పేజీల జడ్జిమెంట్ ని అరుణాచల్ ప్రదేశ్ దాంట్లో సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. దాన్ని కూడా మేము రిలై అయ్యాం, మనకు చూపించడం జరిగింది. రవిశంకర్ గారు ఒక వెరీ బేసిక్ డౌట్ ఏంటంటే, చట్టంలో క్లియర్ గా లేదు కాబట్టి, అంటే పలానా టైం బౌండ్ లో నిర్ణయం తీసుకోవాలి స్పీకర్, లేకపోతే పార్టీ మారితే వీళ్ళు రద్దు అవుతున్న చట్టంలో లేదు కాబట్టి, స్వతంత్ర వ్యవస్థగా ఉన్నాయి కాబట్టి శాసన వ్యవహారాలు, మరి కోర్టులకి అధికారం ఉంటుందా లేదా, అదే రైజ్ చేసిన పాయింట్ కదా నరసింహయ్య గారు. అదే 13-14లో 2013-2014లో వచ్చిన జడ్జిమెంట్స్ లో ఒక కేసులో 3 నెలల్లోనూ, ఇంకో కేసులో 4 నెలల్లోనూ డిసైడ్ చేయమని సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. సో దాని ప్రకారం వెళ్ళే అవకాశం ఉంటుంది. శాసనసభ స్పీకర్ ప్రాపర్టీ అయినప్పటికీ అందులో ఏదైనా అఫెన్స్ జరిగి మర్డర్ జరిగితే శాసనసభ జరిగింది కనుక దీనికి ఐపీసీ వర్తించదు, దీనికి న్యాయస్థానం వర్తించదు. అలాంటి సీరియస్నెస్ ఉన్నప్పుడు ఉంటుంది. పెద్దిరెడ్డి గారు నేను ఏమనంటున్నానంటే, స్పీకర్ కు విశేష అధికారాలు ఉన్నాయి. జ్యుడిషియరీ, లెజిస్లేటర్స్, ఎగ్జిక్యూటివ్, ఈ 3 సమాంతరంగా నడవాల్సిందే. ఒకదానికొకటి అక్రాస్ అవ్వడానికి వీల్లేదు. ఈ 3 కూడా మూల గ్రంథమైనటువంటి రాజ్యాంగానికి లోబడి నడవాల్సిందే. రాజ్యాంగానికి సంబంధించి మిత్రుడు చెప్పినటువంటి రీసెంట్ రూలింగ్స్ నేను కాదంటాను, కానీ నేనేమంటున్నానంటే పార్లమెంట్ ఈజ్ ది సుప్రీం. ఇటువంటి ప్రెసిడెంట్స్ ఉండకూడదు అనేది నేను కోరుకోవట్లేదు. మంచి కార్యక్రమంతో, కొత్త కార్యక్రమంతో విపరీతమైన ప్రచారం వచ్చింది కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చేసిన పనికి. సరే, దీని రిజల్ట్ ఏ విధంగా ఉంటుంది అనుకుంటున్నారు? అంటే ప్రజాస్వామ్యంలో ఒక ఎమ్మెల్యేకి ఆ హక్కును సుప్రీంకోర్టు కల్పించిన పరిస్థితి, అది చాలా నోటీస్కున్న ఇంపార్టెన్సే. అది అంటే స్పీకర్ అక్కడ ఒక రకమైన ఎస్కేప్ అవ్వడానికి అవకాశం ఉన్న పరిస్థితిలో ఇచ్చిన నోటీస్, అది స్పీకర్ తో పాటు స్పీకర్ నథింగ్ బట్ ఎమ్మెల్యే. అదేలేండి. సో పార్లమెంట్ అనేది రాజ్యాంగానికి అతీతమైన వ్యవస్థ అని అనుకుంటే దానికంటే ఇక బాధాకరం ఇంకోటి ఉండదు. ఎందుకంటే
కస్టోడియన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ గా ఒకటి రాష్ట్రపతి, రెండు సుప్రీంకోర్టు ఇవి రెండు కూడా సేఫ్ గార్డుల గురించి చూస్తాయి. 69 సంవత్సరాల నుంచి జరుగుతుంది కాబట్టి 70వ సంవత్సరంలో కూడా చేద్దామని అనైతిక అంశాలన్నిటి కూడా నైతిక అంశాలుగా మార్చుకుందామని ఎవరైనా అనుకుంటే మారుతున్న రాజకీయ పరిస్థితుల్ని కూడా గమనంలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. లేదు అంటే ఉత్తరాఖండ్ లో ఆ ఇన్సిడెంట్ జరిగినాక బీజేపీ అంత బలమైన పార్టీ ఉన్నాక కూడా 282తో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్నప్పటికి కూడా మీకు మన అరుణాచల్ ప్రదేశ్ లో జరిగినాయి. కాంగ్రెస్ అక్కడ అసలు కోలుకోలేని స్థితి ఉన్నా కూడా కోర్టులే ప్రభుత్వాన్ని రివోక్ చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే డెఫినెట్ కోర్టు పైకి లేపినాయి అనే దానికంటే ఎక్కడైతే అక్రమం జరిగిందో సక్రమం చేయడానికి ఒక ప్రయత్నం జరిగింది. ఇక్కడ కూడా ఇప్పుడు మీకు ఎవరు ట్రెజరీ బెంచ్ లో ఉంటుండ్రు, ఎవరు ప్రభుత్వం వైపు ఉన్నారు, ఎవరు ఏ పార్టీ అని చెప్పుకోవడానికి కూడా ఇప్పుడు మనం అసెంబ్లీని చూస్తే బేసికల్ ఇష్యూ ఇక్కడ మధుసూదనాచారి గారు ఇక్కడ వచ్చేది ఏంటంటే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు రాజీనామా పత్రాన్ని ఇస్తాడు. వారి జేబులు ఉందో, వారి ఆఫీసులో ఉందో, ఎక్కడన్నా బడేసిండో లేకపోతే ఏం బడేసిండో తెలియదు. వారి పార్టీని మాత్రం ఇమీడియట్ గా మర్జీ చేసుకుంటాడు, టీడీఎల్పీని మాత్రం టీఆర్ఎస్ లో కలిపేస్తారు. ఇది బేసిక్ ఇష్యూ అయింది. ఒక పిటిషనర్ తను ఇచ్చిన పిటిషన్ మీద చర్య తీసుకోకుండా తర్వాత వచ్చిన అంశాన్ని వాళ్ళు ఈజీగా రిజాల్వ్ చేసుకునే టైం ఉన్న అంశం అనేది అది రేపు అదే స్టిక్ ఆన్ చేసేది. సంపత్ గారు కూడా 15-20 రోజుల నుంచి ఇంతకుముందు తీర్పు వచ్చి దాదాపు చాలా రోజులు అయినప్పటికీ కూడా సర్వ్ అనేది ఎవరు చేస్తే బాగుంటుంది అనే దగ్గర ఎవరు ఇచ్చే సమావేశాల కోసం వెయిట్ చేసి ఉన్నారు కాదు, ఎవరు ఇచ్చే అవకాశం లేదు, ఎవరు ఇచ్చినా తీసుకునే పరిస్థితి కూడా లేదు. తను ఒక రిప్రజెంటేటివ్ గా తను ఇవ్వడానికి ఒక స్కోప్ ఉన్న పరిస్థితి అక్కడ కూడా ఏదైతే వాళ్ళ ప్రెమిసెస్ ఉన్నదో ఆ కల్పించిన పరిస్థితిని మనం ఈ రోజు సుప్రీంకోర్టు ఒక మార్పు కొరకు ప్రయత్నం చేస్తున్నది. దాంతో పాటు ఇక్కడ వెంకయ్య నాయుడు గారు వచ్చి ఒక స్టేట్మెంట్ ఇచ్చిపోయిన అంటే సైక్ ఆఫ్ ది బీజేపీ ఎట్లా ఉంది అని చెప్పడానికి. ఎప్పుడైతే పార్టీ మారుతారో అప్పుడు సభ్యత్వంతో పాటు ఏ పదవి ఉంటుంది పోవాలి అనేది అది నైతిక అంశాలకు సంబంధించిన అంశం. ఒకవేళ టీఆర్ఎస్ పార్టీ గానీ అక్కడ టీడీపీ పార్టీ గానీ వాళ్ళు దాన్ని పరిపాటిగా తీసుకుంటేనేమో గతంలో అంటే గతమే, నువ్వు కూడా గతమే. కొత్త సాంప్రదాయాలు ఆయన ఎల్లయ్యా మీరు ఎల్లయ్యా అంటే మరి చెప్పండి, ఆయన తప్పు చూద్దాం మరి ఏం జరుగుతుంది అనేది. నేనేమంటున్నా అక్కడ గతంలో చేసిన వాళ్ళు తప్పులు చేసిరు, గతంలో చేసిన వాళ్ళు తప్పులు చేసిరు అని చెప్పి ఎన్ని రోజులు మనం నెట్టుకొస్తాం. ఇప్పుడు మీకు 63, ఇప్పుడు 85, 90 వచ్చింది. ఇది ఏ నైతిక అంశాలకు మీరు ఉప ఎన్నికలకు పోవట్లేరు. ఎక్కడ కూడా చనిపోతేనో లేకపోతే ఇంకేదైనా జరిగి వాళ్ళు రాజీనామా చేస్తున్న ఎన్నికలు పెడుతున్నారు. కొత్తగా వచ్చారు కాబట్టి ఇంక కొత్త సాంప్రదాయాలకు తెరదీస్తే ఒక్కటే ప్రజాప్రాతినిధ్య చట్టం పార్టీ ఫిరాయింపుల చట్టానికి మార్పులు జరగబోతున్నాయి. దాంట్లో భాగంగానే ఠాకూర్ నిజంగా సుప్రీంకోర్టు ఇచ్చింది, హైకోర్టు సుప్రీంకోర్టు ఉన్నది. మొత్తంగా స్పీకర్ల వ్యవస్థ మొత్తంగా నాట్ ఓన్లీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కాదు మొత్తంగా స్పీకర్ల వ్యవస్థ మీద ఒక చర్చ జరుగుతున్నది. ఇది ఏదో ఈ తాత్కాలిక తంతుగా టీఆర్ఎస్ పార్టీ చూడకుండా అసెంబ్లీకి సంబంధించి అంతే కాదు నాట్ ఓన్లీ. చిన్న బ్రేక్ తీసుకుందాం, లైవ్ షోలో బ్రేక్ తర్వాత డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. స్టేట్ బ్యాక్ టు లైవ్ షో. తెలంగాణ ప్రభుత్వం మహారాష్ట్రతో చేసుకున్న ఒప్పందాలకు సంబంధించి ఇంకా వాగ్యుద్ధాలు కొనసాగుతున్నాయి. నిన్న మంత్రి కాంగ్రెస్ ని టార్గెట్ చేసుకుని కామెంట్ చేశారు. ఎందుకంటే ప్రధాన ప్రతిపక్షంగా వాళ్లే ఎక్కువగా దీనికి సంబంధించి హైలైట్ అవుతున్నారు కాబట్టి. ముఖ్యంగా నరసింహారావు గారు, ఏ ఎండుగా గొడుగు పడుతుందా కాంగ్రెస్ పార్టీ మంత్రి విమర్శించినట్టు? మహారాష్ట్రలో ఒకలాగా, ఆంధ్రప్రదేశ్లో ఒకలాగా, తెలంగాణలో ఒకలాగా. ఇప్పుడు మహారాష్ట్రకి మేలు చేశారని ఇక్కడ కాంగ్రెస్ అంటోంది, ఇక్కడ నష్టపోయారని చెప్పి. కానీ మహారాష్ట్రలో నష్టం జరిగింది అక్కడ కాంగ్రెస్ అంటోంది. మరి ఇక్కడ కూడా నష్టపోయారని ఇక్కడ కాంగ్రెస్ అంటోంది. ఏపీ ప్రభుత్వం ఏం మాట్లాడలేదంటే గోదావరి జలాల మీద తెలంగాణ మహారాష్ట్ర ఒప్పందాలు చేసుకుంటే అక్కడ కాంగ్రెస్ అంటోంది. నిజంగా మంత్రి చెప్పిన మాటలు కరెక్ట్ గానే అనిపిస్తున్నాయి. మరి అసలు మహారాష్ట్రలో ఎవరు విమర్శించారు? మహారాష్ట్రలో ఎవరన్నా మాకు అన్యాయం జరిగింది ఒప్పందం వల్ల మహారాష్ట్ర కాంగ్రెస్ అన్నారని ఎక్కడ అలా ఈయన సొంత కవిత్వం అది ఎక్కడ అన్న సందర్భం ఎక్కడ లేదు. వాళ్ళ నష్టం జరిగింది, ఎలా నష్టం జరుగుతుంది? అది జరగనే లేదు. ఇక ఆంధ్రప్రదేశ్ లో కూడా కాంగ్రెస్ వద్దంటుంది ప్రాజెక్ట్ ని 148 నుంచి 152 పెంచమంటుంది. అంటే 48 నుంచి 52 4 అడుగులే కదా 4 మీటర్లే కదా అనిపిస్తుంది. కానీ అసలు అక్కడ నీళ్లు ఉండే ఎత్తు 20 అడుగులు.
22 అడుగులు. ఇప్పుడు మామూలుగా అయితే 148 అడుగులు అంటే 148 మీటర్లు అంటే 22 అడుగులు. దాని నుంచి ఇంకా 4 మీటర్లు అంటే 13, 4 అడుగులు అంటే 4 3 13 అడుగులు. అంటే దీంట్లో 50% వాటర్ లెవెల్ పెరగాలి. ఇప్పుడు 48, 52 మీటర్ల కింద లెక్కేస్తాం. ఎంఎస్ఎల్ నుంచి లెక్క ఇస్తాం వల్ల కన్ఫ్యూజన్ వస్తుంది. ఎంఎస్ఎల్ కాదు, అక్కడ వాటర్ లెవెల్ ఎంత ఉంటుంది కాదు అసలు వాళ్ళకి అందువల్ల దానివల్ల నష్టం జరిగింది. దానివల్ల గ్రావిటీ మీద వచ్చిన నీరు అసలు ఏమి ఉండలేదు, మొత్తం లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా పంపించాల్సిందే. అది మనకు నష్టం జరిగింది. వాళ్ళు కూడా ఒప్పుకునేవాళ్ళు. వాళ్ళు కూడా ఒక 2000 ఎకరాలు సబ్మిట్ చేస్తుంటే వాళ్ళు ఎందుకు అంగీకరించారో తప్పకుండా అంగీకరించేవాళ్ళు. వాళ్ళు లేకపోతే వాళ్ళు కాంపన్సేషన్ పే చేసేవాళ్ళు అని కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ తిరుగుతున్నారు అంతే తప్ప అసలు ఆ ప్రాజెక్ట్ వద్దని అంటలేదు వీళ్ళు. అయినా అప్పుడు ఈయన వాళ్ళు తిరుగుతాం, మీరు రకరకాల మాట్లాడుతున్నారు కాబట్టి మేము చేసిన ఇంత ముందు కూడా అన్నాడు కాంగ్రెస్ పార్టీకి అసలు ఒక విధానం అంటూ లేదా, ఎలా పడితే అలా మాట్లాడతారు, జాతీయ పార్టీకి ఒక జాతీయ విధానం లేదు అనేది గత సందర్భంలో కూడా ఒకసారి ఆయన అన్నాడు. స్థానిక అవసరాలను బట్టి స్థానిక పరిస్థితులను బట్టి విధానాలు ఉంటాయి తప్ప జాతీయ విధానం ఏముంటది? ఇక్కడ ఎట్ట కట్టాలి అది జాతీయ వ్యవహారం. జాతీయ విషయాల మీద జాతీయ విధానం ఉంటుంది. ఇది జాతీయ అంతరికి సంబంధించిన విషయం కాదు. ఇక్కడ లోకల్ గా చిన్న విషయం అది. స్థానికులు ఏమంటున్నారు దాని పరిగణలో తీసుకోకుండా 148 నుంచి 152 కాకుండా 148కి ఎందుకు అంగీకరించారని అడుగుతుంటే దాని సమాధానం లేదు. దాని సమాధానం లేకుండా రకరకాల విషయాలు చెబుతున్నారు. అలాగే ఒక చోట 1 టీఎంసీ నుంచి 20 టీఎంసీలు ఎందుకు పెంచారు, లేక 20 టీఎంసీలు నిజంగా నిల్వ చేయగలరా? అసలు ఏదేమైనా లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా వ్యవసాయం అంటే 18 లిఫ్ట్లు 19 లిఫ్ట్లు పెట్టి ఇరిగేట్ చేస్తారో సాధ్యం కాదు. అది వాటికి తెలుసో మరి తెలవకుండా డబ్బాయిస్తున్నారు తెలవు కానీ 19 లిఫ్ట్లు పెట్టి ఎక్కడైనా వ్యవసాయం చేసే సందర్భం ప్రపంచంలో ఎక్కడా లేదు. ఇక్కడ సాధ్యమే కాదు అది. సో మీ విశ్లేషణ ప్రకారం ఇప్పుడు మంత్రి కానీ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ విమర్శించాల్సిన అవసరం లేదు ఈ అంశం మీద, మహా ఒప్పందం మీద. అసలు మహా ఒప్పందం మీద ఇక్కడే మాట్లాడుకున్నాం. అసలు మన భూభాగంలో మనకు వచ్చే నీళ్లతో మనం ఇక్కడ ప్రాజెక్ట్ కట్టుంటే మహారాష్ట్ర ఒప్పందం ఏంటి? మహారాష్ట్రకి ఏ సంబంధమైన ఒప్పందం? మహారాష్ట్రకి ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళకి అసలు ఏ ఒప్పందం, వాళ్ళతో ఎందుకు ఒప్పందం? వాళ్ళు ఏం నష్టపోయారు దీనివల్ల? వాళ్ళకి మనకేం మేలు జరిగింది? అందువల్ల వీళ్ళు అనవసరమైన ఒప్పందం మహారాష్ట్రతో చేస్తున్నారు. మహారాష్ట్ర ఎటువంటి ఒప్పందం అవసరం లేదు. పెద్దిరెడ్డి గారు మీ అంశం ముఖ్యంగా మంత్రి అనేది ఏంటంటే ఏపీలో కాంగ్రెస్ అడుగుతున్న ప్రశ్న ప్రభుత్వాన్ని, అక్కడ చంద్రబాబు నాయుడు వాళ్ళు ఏమడుగుతారంటే గోదావరిపై తెలంగాణ మహా ఒప్పందాలు చేసుకుంటే గోదావరి జలాలు కదా, మరి అసలు మీరేం స్పందించరేంటి? దానికి కూడా ఏవో ఈక్వేషన్స్ మీరేం మాట్లాడలేదు, ఏవో దేనికో భయపడుతుంది ఆ యాంగిల్ కూడా మాట్లాడుతున్నారు. అసలు నిజంగా స్పందించాల్సిన అవసరం ఉందా ఏపీ ప్రభుత్వం ఈ అంశం మీద? అలాగే మంత్రి చేసిన కామెంట్స్ ఇక్కడ రెండండి. అయితే వీలైతే కన్విన్స్ చేయండి, లేకపోతే కన్ఫ్యూజ్ చేయండి అనేది ఒక నానుడు ఉంది. పాపం హరీష్ రావు గారు ఉద్యమ నేపథ్యం నుండి రాజకీయాలకు వచ్చాడు. ఉద్యమ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం కావాలనుకునేటువంటి ఆకాంక్ష ప్రజలకు ఉంది కనుక దాంట్లో వాస్తవాలు అవాస్తవాలు ఎన్ని చెప్పినా చివరికి మన తెలంగాణ కొరకే కదా అనేటువంటి దాంట్లో కన్సోల్ అయ్యలు, కన్విన్స్ అయ్యలు, యాక్సెప్ట్ చేసిండు. ఇవాళ వాళ్ళు ఉద్యమంలో లేవు అనేది గుర్తుపెట్టుకోవాలి. ప్రభుత్వంలో ఉన్న అనేది గుర్తుపెట్టుకుంటే మంచిది. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఇది ఎవరో కాంగ్రెస్ ఎవరో విమర్శించడం కాదు. మీరు విమర్శించుకోవాలని మీకు మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇది ఎవరో మాట్లాడిన మాట కాదు కదా, కేసీఆర్ గారే స్వయంగా మాట్లాడి మనకు ప్రాణానికి దగ్గర నీటి లభ్యత ఉంది, ఈ సమైక్య పాలకులు అన్యాయం చేస్తా ఉన్నారు, ఏదో తూతు మంత్రంగా చేస్తా ఉన్నారు, నేను అధికారంలోకి వస్తే కాలడం పెడతా, అక్కడి నుంచి 160 టీఎంసీ తెస్తా, అది బహుళార్థ ప్రాజెక్టు తీర్చిదిద్దుతా, జాతీయ హోదా తీసుకొస్తా అని మాట్లాడిన మాటలే. మరి ఆ రోజున గొప్ప కనపడి ఇవాళ ఇంత చిన్నగా ఎట్లా కనపడుతుంది అనేది చెప్పాలి. వారు సాంకేతిక నిపుణులు అందరూ అంటున్నారు, చివరికి ఏమంటున్నారంటే వాళ్ళు ఒప్పుకోలేదు. అసలు మేము ఒప్పుకోమని వాళ్ళు మళ్ళీ ఇచ్చిన ప్రెజెంటేషన్ పవర్ పాయింట్ కాకపోయినా నీళ్లను చోటే ప్రాజెక్టు కడతామని మళ్ళీ కొంత ఏదో వివరణ ఏదో ఇచ్చారు. అదే చెప్తున్నారు సార్, ప్రాణహిత నుండి వచ్చిన నీళ్లే ఈ కాళేశ్వరం దగ్గర కూడా పోవాల్సిన నీళ్లు కూడా అవే. నీకు అక్కడ నీటి లభ్యత ఉందనేది ఈ రోజు కాదు కదా, 1975 నుండి ఉన్నది అని చెప్పుకుంటూ వస్తా ఉంటే, చరిత్ర చెప్తా ఉంటే వందలాది మంది వేలాది మంది చెప్తా ఉంటే ఎవరు చెప్పింది పక్క పెట్టండి. మీరు స్వతంగా అధ్యయనం చేసినటువంటి శాస్త్రీయ నైపుణ్యం కలిగినటువంటి కేసీఆర్ గారు చెప్పిన మాటలను కూడా మీరు అర్థం చేసుకోకుండా ఎవరిపైన నెప్పవేసి ఎవరినో విమర్శిస్తే మన అధికారం ఉన్నది మర్చిపోద్దండి. రాష్ట్ర ప్రయోజనాలు చాలా ముఖ్యము. ఇది అధికారం శాస్త్రం కాదు, పదవులు శాస్త్రం కాదు, కానీ ఈ రాష్ట్ర శాస్త్రం, రాష్ట్ర ప్రజల శాస్త్రం, రాష్ట్ర హక్కుల శాస్త్రం. రాష్ట్ర హక్కులకు సంబంధించిన ప్రధానమైన అంశం పైన ఎవరినో నిందలు వేసి ప్రజలను కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేసిన వల్ల అమాయకమైన ప్రజలు మనం మంత్రి గారు చెప్తున్నట్టు కాంగ్రెస్ అట్లా ఏమీ లేదు. కాంగ్రెస్ అట్లు నిజంగా ఉంటే అక్కడ వాళ్ళ ప్రభుత్వం ఇక్కడ వాళ్ళ ప్రభుత్వం అని మాట్లాడుతున్నారు కదా, వాళ్ళ మాటలే చెప్తా. 145 అయినప్పుడు అప్పుడే కట్టేవాళ్ళు కదా రాజశేఖర రెడ్డి. 145 అప్పుడు కట్టేస్తే అయిపోయింది కదా, పని అయిపోయింది కదా. కట్టకుండా ఉన్నారు అంటే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ కానీ తలగ్గలేదు కదా. ఇవాళ ఈ ప్రభుత్వం కూడా కాదు, నువ్వు ఎందుకు తలగ్గాల్సిన అవసరం ఉంది? ప్రయత్నం చేసినవా పోని, అడిగినవా పోని,
అడిగితే ఇవ్వలేదంటే తర్వాత మనం కొంత ఆలోచిస్తాం. కానీ ఊరికేనే పెళ్లి పిలుపు లేకపోతే తమ్ముళ్ళు పుచ్చుకున్నట్టు పుచ్చుకొని బ్రహ్మాండం అని చెప్పి అది కూడా ఒప్పందం కూడా కాదు కదా. ఒప్పందం ఇంకా తర్వాత జరగాలి. మళ్ళీ దానికి ఆర్భాటం చేసి ప్రజలను కన్ఫ్యూజ్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకుంటే సమాధానం దొరుకుతుంది. దీన్ని ఎవరు విమర్శించి మనం దాన్ని నెట్టడం అనేది కరెక్ట్ కాదు. దయాకర్ గారు, ఎందుకు కాంగ్రెస్ ఏంటిగా గొడుగు పడుతుంది? ఇప్పుడు అబద్ధాలే పెట్టుబడిగా ప్రభుత్వాలను పాలిస్తామంటే నష్టమేం లేదు. కానీ హరీష్ రావు గారు కానీ మనం ఈ వేదికనే ఒక సవాల్ వేసినాం. అప్పుడు సుమన్ ఉండే ప్రభుత్వం చేస్తున్న ఒప్ప, ప్రతిపక్షాలు చేస్తున్నది ఒప్ప, విమర్శలు కానీ ఏవైనా కానీ మీరే ఒప్పందం అన్నారు. ఒప్పందం ఎవరు అనలే. ఆ ఒప్పందం తీసుకొస్తే రాజీనామా చేస్తా అన్నారు. ఆ ఒప్పందమే లేని దగ్గర అంటే ఒక గోబెల్ను ఒక గోబెల్ ప్రచారాన్ని ముందు అంటే ఇప్పుడు మనం జిల్లాలో కూడా పడ్డాం కదా రిషి గారు. అంటే ఈ డైవర్ట్ టాక్టిక్స్ ఇప్పుడు నేను ఇదంతా జరిగినాక మా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తర్వాత మా దగ్గర ఒక ముసలాయన్ అడిగిన, ఏంది తాత ఇవన్నీ ఇట్లా వస్తున్నాయని అంటే, కొత్త కాపురం కదా అన్ని మళ్ళీ కొత్తగా కట్టుకోవాలి కదా, జిల్లాలు రావాలి, నీళ్లు రావాలి అన్నారు. ప్రజలకు అర్థమైంది. అంటే ఇది ఒక సగటు వ్యక్తి ఎలాంటి అంశాల పట్ల ఆకర్షితులైతారో ఆ ఆకర్షణ కొరకు చేసేదేమో మీరు చేస్తారు. మేము వాస్తవాలను చెప్పే ప్రయత్నం చేస్తేనే మీరు ఒప్పుకోరు. నిజంగా ఒక్కటే పాయింట్ మనం మాట్లాడదాం దీంట్లో. 148 కు ఒప్పుకున్నట్టు ఒప్పందం చేసుకున్నట్టు ఎవరు చెప్పిండ్రో చెప్పాలి కదా. జానారెడ్డి గారు చెప్పిండ్రా, ఉత్తమ్ రెడ్డి గారు చెప్పిండ్రా, లేకపోతే రాజశేఖర రెడ్డి గారు చెప్పిండ్రా, రోషయ్య గారు చెప్పిండ్రా, కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్పిండ్రా? ఇదేమీ ఎక్కడా లేదు. 148 కడితే నువ్వు 1.85 TMCని నువ్వు తీసుకుంటావు. హుసేన్ సాగర్ ను కట్టడానికి, పాలేరును కట్టడానికి నువ్వు మహారాష్ట్రతో ఒప్పందం ఎందుకు నీకు? ఇవాళ మీరు 195 దగ్గరికి పోతుండ్రు. వెయిన్ గంగా ఇక్కడ పెన్గంగా వార్దా వచ్చినాక వెయిన్ గంగా కలిసినాక ప్రాణహిత అవుతుంది. ఈ నీళ్లే 150 కిలోమీటర్లు పోతుంది మేడిగడ్డ. దానికి ఇంకెక్కడ సోర్స్ లేదు. ఈడగట్టుకునే దానికి 150 కిలోమీటర్లు ప్రవహించేటట్టు చేసి ఆడి నుంచి నీళ్ళని తీసుకొచ్చి మళ్ళీ ఈడికి చనాక కొరాటా ఒప్పందం దానికైనా వాళ్ళతో చనాక కొరాటా అది దాన్ని మనం ముందే చెప్పినాం. అది ప్రేజ్ చేయాల్సిందే. పింపాడు కూడా ఉన్నది. అది 0.85 TMC చిన్న బ్యాగ్. నేనేమంటున్నా, ఒడ్లు మునుగుతున్నాయి కాబట్టి ఒప్పందం చేసుకోవాలో వద్దా అనే అంశాన్ని ఒప్పందం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ 148 చేసుకోవడం వల్ల లాభం లేదు. ఇప్పుడు ఒక మిత్రుడు చెప్పిన లెక్కల ప్రకారం 148 అయితే నీకు ఒడ్లు కూడా మునుగవు. 152 ఫ్లో అనేది కామన్ ఫ్లో. అప్పుడప్పుడు 140 ఫ్లో ఎప్పుడు కూడా ఈ 1800 ఎకరాలు అసాధారణమైన వెయిన్ గంగా అనేది మనకు మధ్యప్రదేశ్ నుంచి క్యాచ్మెంట్ ఏరియా. ఒక్కోసారి 3 లక్షల క్యూసెక్లు 4 లక్షల క్యూసెక్లు వస్తాయి. ఇలా ఆంధ్రప్రదేశ్ కి ఏం సమస్య? మహారాష్ట్రకు అసలు ఎక్కడ కూడా అన్నట్టుగా నేను పేపర్లు చూడ వాళ్ళు సంబరాలు చేసుకున్నారు. ఏమనలే. ఇప్పుడు ఏంది, ఆయన అబద్ధాన్ని క్రియేట్ చేసి ఒక విధానం ఉండదు, జాతీయ విధానం ఉండదు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ విధానం ఉంటుంది, మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి మహారాష్ట్ర విధానం ఉంటుంది. మీరు ఇలా ఆంధ్రప్రదేశ్ అడుగుతున్న కృష్ణా బేసిన్ లో కడుతున్న సమస్యలు. కాంగ్రెస్ కి ప్రజలకు నీళ్లు ఇవ్వడం ఇష్టం లేదు. కరువు వస్తే ప్రభుత్వం మీద నిందలేయచ్చని వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. అందుకు ఆనందపడుతున్నారు. ఒకవేళ 2 సంవత్సరాల్లో గనక వారంటున్నా ఇప్పుడు ఏది ఈ దాని పేరేంది కాళేశ్వరం గట్టి నీళ్ళు ఇస్తే ఇక కాంగ్రెస్ పార్టీ ఓట్లు అడిగేది ఎందుకండి? ఇట్లాంటి అబద్ధాలను ఎందుకు పదే చెప్పి ప్రజల్ని మభ్య పెట్టే ప్రయత్నం చేస్తారు. అన్ని చేస్తాం ఇప్పటి వరకు ఏం చేయలేదు. ప్రచారం గెలిపించిన బాధ్యత కూడా మీరే తీసుకుంటారు. చేస్తాం. మేము ప్రెస్ మీట్లు పెడితేనేమో పాజిటివ్ గా రాస్తారు. మేము ఎట్లా పెట్టాలి ఇప్పుడు ప్రెస్ మీట్లు అంటే, ఓ సన్నాసి ఒప్పందం లేదు అంటే మీరు ట్యాగ్ లైన్ రాస్తే ఇట్లాంటి ఎక్కడ కూడా ఏం తప్పులు కూడా లేవు. కావాల్సి ఏంటంటే కొన్ని మీడియా ప్రతినిధులకు ఏంది ఆసక్తి మీరు మాట్లాడి మళ్ళీ కాదు మాట్లాడేది మీరు మాట్లాడేసి మళ్ళీ మీడియా ప్రతినిధులు అంటే నరసింహ గారు. మా సోదరుడు దయాకరు ఇక వాళ్ళకుండే అభిప్రాయం వాళ్ళు చెప్పడం తప్పలేదు. కానీ వాస్తవాలు మాట్లాడుతున్నాము, వాస్తవాలు మేము చెప్తున్నాం అని చెప్తున్నా. నేను ఒకటే అడుగుతున్నాను, మహారాష్ట్ర కాంగ్రెస్ నిరసన తెలియజేయలేదన్నారు, నేను బ్రీఫ్ గా పూర్తి చేస్తాను. వాళ్ళు వినే వాళ్ళని అర్థం చేసుకోవాలి, మేధావులను అర్థం చేసుకోవాలి. ప్రపంచ జ్ఞానులు కాబట్టి మా సోదరులు చాలా ఎక్కువ అర్థం చేసుకుంటారు. అయితే నేను ఏమంటున్నానంటే, ఇక్కడ ప్రాజెక్టు ఒప్పందం జరిగింది గోదావరి జలాల కోసం. దీన్ని కాస్త కదులుతుంది. గతంలో 7 సంవత్సరాలు దీన్ని అవుతుంది 4 సంవత్సరాల పూర్తి చేస్తామని ఖర్చు పెట్టింది అంత కలిపితే 150 కోట్లు. 150 కోట్లలో అడ్వాన్స్ మొబిలైజేషన్ 600 కోట్లు. నేనేమంటున్నానంటే, నా మాట విను,
అప్పుడేమో ఏం జరిగింది అనేది జనానికి తెలుసు, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం తెలుసు. నేను ఒక్కటే అడుగుతున్నాను, మా సోదరుడు వినేవారు కూడా గమనించాలి. ఇక్కడ ఈ ఒప్పందం చేసుకుంటే ఇంకా పక్క రాష్ట్ర క్యాబినెట్ మా గోదావరి జలాలు తగ్గుతున్నాయని ఆడ ఉన్నటువంటి అన్ని పార్టీలు జగన్తో సహా మాకు నీళ్లు జలాలు గోదావరి కరువు వస్తుందని చెప్పేసి ఎగురులో పెడుతుంటే మరి అదెందుకు జరుగుతున్నదో, మరి ఇక్కడ ఎందుకు మీరేం మాట్లాడుతున్నారో, ఈ ప్రాజెక్టులు తప్పున్నాయని చెప్పి ఎందుకు అంటున్నారో మీరే చెప్పాలా. రెండవది, ఈరోజు నేను అడుగుతున్నాను, అంతకుముందు కాంగ్రెస్ కేంద్రంలో లేదా, మహారాష్ట్రలో లేదా, ఇక్కడ లేదా? ఆ రోజు మీరు చేసినటువంటి అన్నిటికన్నీ స్పీడప్ చేసిన ఎంత దూరం ఉన్నాయో మనకు తెలియదా? ఇచ్చంపల్లి ఏ రోజు కట్టినారు? మొత్తం స్వతంత్రం తెచ్చింది మీరేనా, స్వతంత్రం ఇచ్చింది మీరేనా, జనాన్ని తగలబెట్టింది మీరేనా? ఇచ్చంపల్లి నీళ్లు మొత్తం ధవళేశ్వరం కుట్రబుద్ధితో చేస్తే ఆంధ్ర పాలకులు ధవళేశ్వరం ఎందుకు పూర్తి కాలేదు? నీకు ఒకటి కర్ణాటకకు సంబంధించి ఆల్మట్టి విరిగిందా లేదా? ఎన్ని రోజులు ఉన్నాడా ప్రధానమంత్రి? మనకి ఎందుకు పెరగలేదు? కాంగ్రెస్ తర్వాత మాట్లాడండి, మీరు తర్వాత మాట్లాడండి. నేను ఏమంటున్నానంటే, ఎస్ మీరు చాలా చిత్తశుద్ధితో ఉన్నారు. మా హరీష్ రావు గారు చెప్పేదాని కాడ కాసేపటి వరకు వాదానికి తప్పని ఒప్పుకున్నాము. కేసీఆర్ గారు అవును మేడిగడ్డ తుమ్మిడిహట్టు, మేడిగడ్డ దగ్గర ఉన్నటువంటి నీళ్ళెన్ని తుమ్మిడిహట్టు దగ్గరే ఉందని మీద మీరు చర్చకు వస్తారా? మీరు ఏమన్నది వినండి. ఒక మాట, కిరణ్ కుమార్ రెడ్డి గారు 2014 కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒక లెటర్ రాసినాడు మహారాష్ట్ర ప్రభుత్వానికి. ఏమని రాసినాడు వినండి. ఏమంటాడంటే, మేము మీ రాష్ట్రంలో ఏ రకమైన నష్టం జరగకుండా ప్రాజెక్టు ఏర్పాటు చేసుకుంటామని చెప్పేసి అన్నాడు. ఆయన చెప్పింది ఏంటంటే, నువ్వు ఏ పరిస్థితుల్లో 152 కట్టడానికి వీల్లేదని చెప్పేసి ఆయన అన్నాడు. ఆ రోజున్నది ఆ ప్రభుత్వము ఆ రకమైనటువంటి లెటర్ రాస్తే మనం దానికి నిమ్మకు నీరెత్తే తెలంగాణ వాదం లేదు. కాంగ్రెస్ వాదన ఏంటంటే, ప్రయత్నం చేస్తాం 152కి అవ్వలేదు, మీరు 152కి చేయకుండా 148 చేసేసుకుని వచ్చేసి ఏదో సాధించేసామంటే పొరుగు రాష్ట్రంతో ఇప్పుడు మీకు తెలుసు కదా, మనకు శ్రీరామ్ సాగర్ మధ్యకు వచ్చి ఆనకట్ట కట్టినా సరే మొత్తం మనం చూస్తాను కూడా రానియలేదు, దెబ్బలు కొట్టారు. ప్రాణహిత చేవెళ్లలో ఎల్లంపల్లి అని ఒక భారీ ప్రాజెక్ట్ కట్టడం జరిగింది. మిషన్ భగీరథ వాళ్ళు వాడుకుంటున్నదే. ఇప్పుడు వాళ్ళు కాళేశ్వరం రీడిజైన్ కూడా ఎల్లంపల్లి వాడుకుంటున్నారు. ఒకటి పాయింట్ నెంబర్ 1. నెంబర్ 2, కాంతానపల్లి ఎత్తేసి నల్గొండ వరంగల్ జిల్లాలకు మేలు చేసినట్టని మీరు అనుకుంటున్నారా? రెండవది, ఇవి ప్రజలకు పవర్ పాయింట్ పెట్టేసరికి అసలు వాళ్ళకి నీళ్ళు అంటే ఇప్పుడు కేసీఆర్ తెస్తుంటా అనే ఆలోచన ఉండి ఇప్పుడు సగటు వ్యక్తుల యొక్క సమస్య అది. కానీ ఎన్ని ప్రాజెక్టులు చేసినావో మేము చెప్తే నువ్వు కళ్ళుండి కూడా చూడకపోతే ఎట్లనే మమ్మల్ని ముట్టాయిలు చేయండి. కాంగ్రెస్ పార్టీ మీకు అన్యాయం జరగకుండా నష్టం చేయకుండా ప్రాజెక్టులు కడుతామన్న మాట అనుకుందాం ఒక నిమిషం కొరకు. మీరేం చేసినట్టే శాశ్వతంగా మీకు న్యాయం చేయడానికి కొరకు మేము ఒప్పందం చేసుకున్నాడు, మీకు నిర్ణయం తీసుకున్నారు. ఏం వచ్చింది? గోదావరి జలాలు ఈ రోజు మన సాగర్ డెడ్ స్టోరేజ్ లో ఉంది. వీటన్నిటిని సముద్రం పాలు చేసిన పెద్దలే దొంగ అనుకుంటూ తప్పిపోయినట్టు లేకుండా గోదావరి జలాలు కరెక్ట్ చెప్పండి. కాంగ్రెస్ కొన్ని సవాళ్లు బహిరంగ చర్చలకు సవాళ్లు తీసుకున్నారు. ఇప్పటికైనా నరసింహ గారు ఒక పెద్దరికంతో మమ్మల్ని తప్పులబడి ఏంటి సార్? నేనేమంటున్నానంటే, నా సోదరుడు 3 గంటలు ఏం కాదంటలేను, ఓన్లీ అర్ధ గంట చర్చ మా ఇద్దరికి సంబంధించినంత వరకు డాక్యుమెంటరీ ఎవిడెన్స్ నీకే అర్థమైంది. అందరూ వస్తారు, ఉత్తమ్ రెడ్డి గారు వస్తారు, సేవన్ రెడ్డి అసత్యాలు ప్రచారం చేస్తే మమ్మల్ని అసత్యాలు చెప్తే మమ్మల్ని జైల్లో పెట్టండి సార్.